శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆరుద్ర నక్షత్రం 27 నక్షత్రాల్లో 6వ నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. 1వ పాదం వారి యొక్క జాతక లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం. ఈ ఆరుద్ర నక్షత్రం 1వ పాదం వారికి విద్యావంతులుగా ఉంటారు, వినయశీలతతోటి ఉంటారు, కార్యదక్షతతోటి ముందుకు సాగుతూ ఉంటారు. వీరు మంచి బుద్ధిమంతులుగా ఉంటారు. వీరికి అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది, అదృష్టవంతులుగా ఉంటారు. ఈ ఆరుద్ర నక్షత్రం వారు ఇంద్రియ నిగ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది, సర్వజన ఆదరణ ఎక్కువగా ఉంటుంది, ధన ధాన్య సంపద కూడా వీరు ఎక్కువగా ఉంటుంది. ఈ 1వ పాదం వారికి ఆరుద్ర నక్షత్రంలో. అలాగే ఆరుద్ర నక్షత్రం 2వ పాదం వారికి జన్మించిన జాతకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే వీరికి విపరీతమైనటువంటి కోపం ఎక్కువగా ఉంటుంది, కొంచెం గర్వంగా ఉంటూ ఉంటారు. వీరు డాంబికాలు ఎక్కువగా ఉంటాయి, అతివాదులుగా గాయకులుగా కూడా ఉంటారు. వాదోపవాదాలు వీరు ఎక్కువగా ఉంటాయి. వీరికి వాదోపవాదాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి అసత్య మాటలు, అబద్ధాలు ఆడటం, అసత్యాలు చెప్పడం అనేటువంటి వీరు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. భార్య బంధుమిత్రులతోటి ఎక్కువగా విరోధం ఏర్పడుతూ ఉంటుంది. ఇంట్లో భార్యతోటి విరోధంగా ఉంటారు, బయట బంధుమిత్రులతోటి కూడా ఎక్కువగా విరోధంగా ఉంటూ ఉంటారు. వీరు తనకు తటస్థించిన పని వారు చేయకుండా ఉండరు. అదృష్టమును ఒక్కొక్కసారి చేయి జారబిడుచుకుంటూ ఉంటారు. వీరు అదృష్టాన్ని చేయి జారబిడుచుకుంటూ ఉంటారు. వీరంత దురదృష్టవంతులు లేరా అనిపిస్తుంది మనకి. ఈ ఆరుద్ర నక్షత్రం 3వ పాదం వారు ఏ విధంగా ఉంటారంటే వీరికి దయాదాక్షిణ్యాలు లేని వారిగా ఉంటారు. ఈ 3వ పాదం వారు ఆరుద్ర నక్షత్రం 3వ పాదం వారు ఆరుద్ర నక్షత్రం 3వ పాదం వారు దయాదాక్షిణ్యాలకి లేనివారుగా దూరంగా ఉంటారు. అసూయాపరులుగా ఉంటారు. ఇతరులు చూసి వీరు అసూయ ఎక్కువ చెందుతూ ఉంటారు. పరనింద ఆరోపణలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాడీలు చెప్పడం, ఒకరికి ఒకరు గొడవలు పెట్టడం కూడా ఉంటారు. ఇతరుల సొమ్మును ఏ విధంగా అపహరించాలి అనేటువంటి ఆలోచన ధోరణిలో ఉంటారు ఈ ఆరుద్ర నక్షత్రం వారు. కార్యదీక్ష, పట్టుదల తక్కువగా ఉంటుంది వీరికి. అభివృద్ధి లేక దురదృష్టములు కలుగుతూ ఉంటాయి ఈ ఆరుద్ర నక్షత్రం వారికి. ఈ ఆరుద్ర నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన జాతకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటే మంచి వారులుగా ఉంటారు, హింసాపరులుగా కూడా ఉంటారు, దుర్బుద్ధి దుర్బుద్ధి కలవారిగా ఉంటారు, పరుషమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, బంధువులను ద్వేషిస్తూ ఉంటారు, ఎక్కువ కష్టపడి జీవించి అనేటువంటి భావన వీళ్ళలో ఉండదు. కష్టపడాలి, మనం జీవించాలనేటువంటి భావన వీళ్ళలో ఉండదు. సుఖశాంతులు లేకపోయినా ధనాభివృద్ధి కలుగుతుంది వీళ్ళకి. ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. అలాగే ఈ 4వ పాదం వాళ్ళకి కొన్ని దుర్బుద్ధి లక్షణాలు కూడా ఉంటాయి. వివాహమునకి పొంతయ్యేటువంటి నక్షత్రాలు ఈ ఆరుద్ర నక్షత్రానికి ఎటువంటి నక్షత్రముల వారితో వివాహం చేసుకుంటే వీరి పురోగతి బాగుంటుంది అనేటువంటి నక్షత్రాల గురించి మనం తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, పుబ్బా నక్షత్రము, హస్త నక్షత్రము, చిత్తా నక్షత్రము, విశాఖ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, శ్రవణ నక్షత్రము, ధనిష్ఠ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రము, రేవతి, భరణి, రోహిణి, మృగశిర నక్షత్రముల వారితో స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ నక్షత్రములకు మీ నక్షత్రం సరిచూసుకొని నా వివాహానికి ఈ నక్షత్రాలు పనికొస్తాయి. స్నేహితులతోట
స్నేహితులతోటి స్నేహ బాంధవ్యాలు ఏర్పరచుకుంటానికి కూడా ఈ నక్షత్రాలు బాగా పనికొస్తాయి. భాగస్వాములతోటి కూడా మీ నక్షత్రాన్ని సూటబుల్గా చూసుకుంటే ఈ నక్షత్రాలు బాగా కలిసి వస్తాయి. ఈ నక్షత్రంలో ఉన్న భాగస్వాములతో వ్యాపారం చేసినా కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే చెడు నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, అశ్వని, మఖ, మూల, కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రముల వారితో మనం ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదు. దానివల్ల మనం నష్టపోతాం. ఈ నక్షత్రాలు మీ నక్షత్రానికి, ఆరుద్ర నక్షత్రానికి కలిసి రావన్నమాట. ఈ ఆరుద్ర నక్షత్రం వారు ఎటువంటి ఉద్యోగాలలో రాణిస్తారు మనం తెలుసుకుందాం. ఎలక్ట్రానిక్, ఇంజనీరింగ్, టెలికమ్యూనికేషను, అణుశక్తి సంబంధమైనటువంటి విజ్ఞానం, ఆటోమొబైల్స్, రేడియో, ఇంజనీరింగ్సు, ఐటీఐ, టెక్నాలజీ, పరిశోధనలు, భాష, బోధన, ఔషధాలు, పరిజ్ఞానం, ముద్రణ, సాంకేతిక రంగం, జర్నలిజం, పౌర సంబంధాలు, గ్రంథాలయ కోర్సులు, వీటిల్లో ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటారు. ఈ కోర్సుల్ని ఎంచుకోవడం వల్ల ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి, అభివృద్ధి పొందేటువంటి సూచనలు ఎక్కువగా ఉంటాయి. రీసెర్చ్ సెంటర్స్లోకి వెళ్ళినా, పరిశోధన చేసిన, సంగీతము, నాట్యము, చిత్రలేఖనము, స్టాక్ మార్కెట్లు, ధన సంబంధమైనవి, లావాదేవీలు, ఆటోమొబైల్స్లో కూడా ఎక్కువ రాణింపు ఉంటుంది. హస్తకళా నిపుణులు, ట్రాన్స్పోర్ట్లో, అణుశక్తిలో, విద్యుత్ శక్తి, పోస్టులు, రేడియో, డ్రైవర్లు, క్లినిక్లు, వీటిల్లో కూడా బాగా అభివృద్ధి సాధించేటువంటి రంగాలు ఇవన్నీ. మీ ఆరుద్ర నక్షత్రం వారికి ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి ఉద్యోగాలు. అలాగే ఈ ఆరుద్ర నక్షత్రం వారికి అదృష్టమైనటువంటి రోజులు కూడా ఆదివారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం. అదృష్టమైనటువంటి సంవత్సరాలు 4వ సంవత్సరంలోను, 13వ సంవత్సరంలోను, 22వ సంవత్సరంలోను, 31వ సంవత్సరంలోను, 40 సంవత్సరంలోను, 49వ సంవత్సరంలోను, 58వ సంవత్సరంలో, 67వ సంవత్సరంలో వీరికి కొన్ని మిరాకిల్స్ జరిగేటువంటి అదృష్టమైనటువంటి సంవత్సరాలు. విదేశాలకు వెళ్ళాలన్నా, ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావాలన్నా, కొత్త వ్యాపారాలు పెట్టాలన్నా, కొత్త పరిశోధనలు చేయాలన్నా, దేనికైనా ఈ సంవత్సరాల్లో పెట్టుకుంటే ఎక్కువగా అభివృద్ధి పొందుతారు, విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఈ మొదటి పాదంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా కంఠానికి సంబంధించినవి, రుగ్మతలు, ఇంకా మూగతనం, కొన్ని ఏర్పడేటువంటి అనారోగ్య సూచనలు ఉంటాయి. 1వ పాదం. 2వ పాదం వాళ్ళకి ఉబ్బసం ఎక్కువగా ఉంటుంది, శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి, తరచూ ఎక్కిళ్ళు వస్తుంటాయి, చెవికి సంబంధించినటువంటి వ్యాధులు ఉంటాయి, చెవిలో చీము కారణం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ 2వ పాదం వారికి ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం 3వ పాదం వారికి ఎక్కువగా వచ్చేటువంటి రోగాలు పొడి దగ్గు, చెవికి సంబంధించిన వ్యాధులు, కరోనా, ఇట్లాంటి కొన్ని వ్యాధులు వీళ్ళకి తొందరగా సంక్రమిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 4వ పాదం వారు లింక్సు, క్యాన్సర్స్, చర్మరోగాలు, నరాల బలహీనత, భుజములందు గాయాలు, ఊపిరితిత్తులు, మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు పుచ్చుకోవడం వల్ల వీరికి ఎక్కువగా అనారోగ్యమైనటువంటి సంబంధించినటువంటి రోగాలకు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. వీరు పురోగతిని పెంచుకునే విధంగా ఉండాలి, కానీ అనారోగ్య పాలు కావద్దు. ఆరోగ్యపరంగా ఉండండి. సరైన సమయానికి ఆహారాన్ని స్వీకరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందదాయకంగా ఉండండి. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఆచితూచి మాట్లాడండి. ఏ పని చేసినా కూడా ముందు ఆలోచించి అడుగు వేయండి. అన్ని విధాలుగా మీకు శుభం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.